హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మనం చేసుకున్న రెసిపీ వచ్చి టమాటా బాత్ ఫ్రెండ్. టమాటా బాత్ అంటే ఇవ్వండి బొంబాయి రవ్వ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బొంబాయి రవ్వ అంటే తెలుసు కదా, సుజి రవ్వ. అలాగే ఉల్లిపాయలని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకోండి. అలాగే అల్లం ముక్కలు నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది, నవ్వులుతూ ఉంటే. ఇవ్వండి, అందుకే అల్లం ముక్కలు కూడా పక్కన, కొత్తిమీర, అలాగే టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ పొయ్యి మీద బాండి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. మనం ఉప్మాకు సరిపడంత నూనె వేసుకొని నూనె వేసుకున్నాం కదా, నూనెలో తాలింపు వేసుకోవాలి ఫ్రెండ్స్. నూనె కాగిన తర్వాత కొంచెం తాలింపు వేసుకుందాం. ఇదిగోండి పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు వేసుకున్న తర్వాత కరివేపాకున్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసి వేగించుకుందాం. మన పప్పులు వేగిపోయాయి, తాలింపు దినుసులు. ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే అల్లం ముక్కలు కూడా వేసేసుకుందాం. అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఇవి కొంచెం వేగించుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ అవసరం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా కొంచెం వేగించుకోండి. వేగిపోయిన తర్వాత అప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేగిపోయిన తర్వాత, ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఇంత చిన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా మగ్గుతుంది. ఇది మొత్తం మగ్గిన తర్వాత అప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. నీలో వేగుతూ ఉండగానే కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కావాలంటే మీరు జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏ కప్పుతో తీసుకుంటామో రవ్వ, ఆ కప్పుతో 4 కప్స్ వాటర్ పోసుకోవాలి. ఇంకోసేపు వేగనివ్వండి. ఇదిగోండి, ఈ కప్పుతో నేను రవ్వ తీసుకుంటున్నాను. దీంతో 4 కప్పులు నీళ్ళు పోసుకుంటాను. టమాటా మగ్గిపోయింది కదా, మొత్తం కలుపుకొని చక్కగా మరగనివ్వండి ఫ్రెండ్స్. కొంచెం ఉప్పు వేసుకొని మరగనిచ్చుకోవాలి. ఇవ్వండి, రుచికి సరిపడంత ఉప్పు వేసుకుంటున్నాను. మొత్తం కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఇది బాగా కలిపేలా మరగాలి. మరుగుతూ ఉండగా అప్పుడు రవ్వ వేసుకుని కలుపుకుందాం. మనం చూసారా, కలపిల్లలు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకుంటూ స్లో మీడియంలో కలుపుకుంటూనే ఉండాలి. మొత్తం కొంచెం దగ్గరికి అయ్యేదాకా కలుపుతూ ఉండండి. చక్కగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు ఇది సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. పప్పుల చట్నీ ఉన్నా, పప్పుల చట్నీ, మామిడికాయ, టమాటా, ఏ చట్నీ ఉన్నా నంచుకుని తింటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు అయితే షుగర్ వేసుకుని తింటారు కదా. నేను చిన్నప్పుడైతే షుగర్ వేసుకుని తినేదాన్ని దీంట్లో. ఇప్పుడు పెద్ద అయ్యాను కదా, కొంచెం షుగర్ తినడం మానేసి హెల్త్ కోసం చట్నీ నంచుకొని తింటున్నాను ఫ్రెండ్స్. ఇంకోండి, అయిపోయింది. ఎంతో సింపుల్గా తయారైపోయింది టమాటా బాత్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.